నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆకివీడి మండల ప్రజలందరికీ నమస్కారం. ఆకివీడిలో రామాలయం దగ్గర ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న దీంతో చాలామంది చెలో ఆకివీడిని ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఈరోజు మొత్తం ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం దాదాపుగా 500 మంది మొత్తం చుట్టుపక్కల అంటే ఒకరు ఓన్లీ ఆకివీడి టౌనే కాదు సరౌండింగ్స్లో కూడా మనం ఎవరు రాకోకుండా మనం వీళ్ళందరినీ కటాఫ్ పార్టీలన్నీ పెట్టి లోపలికి ఎవరిని రానికోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఆకతాయి పనులు చేసిన వాళ్ళ చర్యగానే భావిస్తున్నాము. దీంట్లో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా దీనికి పిలిపించి ముందుకు రాలేదు. మీకు వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా ఎవరికి వాడు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. మేము వాళ్ళందరితో పర్సనల్గా కూడా మాట్లాడాం. ఏం సార్ మీరు వస్తున్నారా, ఏమా మీరు వస్తున్నారని అడిగితే మాకేం తెలియదు సార్, మేము ఎవరు రావట్లేదు, మరి అక్కడ 144 సెక్షన్ ఉంది కదా మేము ఎలాగ వస్తామని చెప్పేసి వాళ్ళే రివర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఆకివీడు మండలం మొత్తము 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అట్ ది సేమ్ టైం 30 పోలీస్ యాక్ట్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరు కూడా ఇద్దరికి మించి మనుషులు ఎక్కడ కూడా గుమిగూడి ఉండడానికి వీల్లేదు. దానికి అన్ని విధాల చర్యలు తీసుకొని ముందస్తుగా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా కొంతమంది వాట్సాప్లో ఇంకొక మెసేజ్ పెట్టారు రాత్రి, మీరెవరు ఇళ్లలో ఉండొద్దండి, పోలీసులు ఏదైనా ముందస్తుగా అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అందరూ కోఆపరేట్గానే ఉన్నారు. ఎవరో కొంతమంది ఆకతాయిలు దీనంతా వాట్సాప్లో కొన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా మేము మొత్తం ట్రేస్ చేశాము. వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఏం చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటున్నాము. ఆల్రెడీ కొంతమంది చర్య కూడా తీసుకున్నాము. సో అప్పుడు జరిగిన సంఘటన దానికి సంబంధించి మనం 41 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు దానికన్నా ముందు ఈ రామాలయం దగ్గర ఏదో జరిగిపోయింది చూడాలని చెప్పేసి చాలామంది బయట నుంచి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము, ఆకివీడు చాలా ప్రశాంతంగా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చి ఉన్న ప్రశాంతతను ఎవరు భంగం కలిగించొద్దండి. అలాంటిది ఏమన్నా ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మీకు మీడియా ద్వారా మీకే తెలుస్తుంది. పై అధికారులు ఉన్నారు, మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, వీళ్ళంతా కూడా ఆకివీడి పరిస్థితి గురించి వాళ్ళే మాట్లాడతారు. మేము మాట్లాడడం భావ్యం కాదు. సో దయచేసి ఎవరికి వాళ్ళు ఏదో ఊహించేసుకొని ఈ ఊర్లో వచ్చి ఏదో జరిగిపోతుందని మటుకు ఇలాంటి అనవసరమైనటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దండి దయచేసి. సో అందరికీ చేతులెత్తి మీద దండం పెట్టి చెప్తున్నాము, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండండి. సొసైటీలో ఏదో ఒక జరిగింది కదా అంటే దానికి పూర్వపరాలు ఆలోచించకుండా ఏది పడితే అది మెసేజ్లు మీరు దాంట్లో పెట్టేసి ఇంతమంది పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాంగము, తర్వాత ఎస్పీలు, కలెక్టర్లు ఇంత మేము దీని మీద శ్రమపడి అందరినీ కనుక్కుంటుంటుంటే ఎవరో ఒక చిన్నడు అక్కడికి వచ్చేయండి చాలా జరిగిపోయింది ఇదంతా తల్లిరండి రకరకాలుగా ఏదో మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి అట్లా పనులు చేయొద్దండి. ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిని ఇలాగే ప్రశాంతంగానే ఉంచుదాము. దీన్ని మరి ఎవరు కూడా భంగం కలిగిస్తే మేము సహించేది లేదు. ఎవడు ముందుకు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది, అన్ని రకాల ఫోర్సులు ఉన్నాయి. వాళ్ళు వస్తే మేము చట్ట ప్రకారంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ ఖచ్చితంగా తీసుకుంటాం. దయచేసి మీ భవిష్యత్తుని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి వచ్చి. దిస్ ఈజ్ అన్ అపీల్ from police side to youth and all the miscreants who are going to create all such nuisance. Thank you. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.